మే 10కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇటీవల వార్తల్లో నిలిచిన షింకులా పాస్ ఏ రాష్ట్రంలో కలదు? ఇటీవల వార్తల్లో నిలిచిన షింకులా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO షింకులా టన్నెల్ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సొరంగం షింకులా పాస్ కింద ట్రాఫిక్ కోసం నిర్మించబడుతుంది. ఇది నిము పదం దర్చా రహదారి లింక్లో ఉంది. షింకులా పాస్ హిమాచల్లోని లాహౌల్ లోయ మరియు లడఖ్లోని జంస్కర్ ర్యాలీ మధ్య 16,580 అడుగుల ఎత్తులో కలదు. ఇటీవల వార్తల్లో నిలిచిన షింకులా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. గ్లోబల్ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ వీసా భారతదేశంలో కొత్త కంట్రీ మేనేజర్గా ఎవరు నియమితులయ్యారు? గ్లోబల్ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ వీసా భారతదేశంలో కొత్త కంట్రీ మేనేజర్గా ఎవరిని నియమించింది? సుజయ్ రైనా. గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ వీసా మంగళవారం భారతదేశానికి కొత్త కంట్రీ మేనేజర్గా సంజయ్ రైనాను నియమించినట్లు ప్రకటించింది. సందీప్ ఘోష్ భారతదేశం మరియు దక్షిణాసియాకు గ్రూప్ కంట్రీ మేనేజర్గా తన పాత్రలో కొనసాగుతారు. స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మణిపూర్. ఇంపాల్లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ గవర్నర్ అనసూయ ఊకే స్కూల్ ఆన్ వీల్స్ను ప్రారంభించారు. శిబిరాల్లో నివసిస్తున్న పిల్లలకు వైద్య అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని విద్యాభారతి శిక్షా వికాస్ సమితి మణిపూర్ నిర్వహిస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ MD మరియు CEOగా ఎవరు నియమితులయ్యారు? ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ MD మరియు CEOగా ఎవరు నియమితులయ్యారు? సంజీవ్ నౌటియల్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సంజీవ్ నౌటియల్ నియామకానికి RBI ఆమోదం తెలిపింది. అతను ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు స్వతంత్ర డైరెక్టర్గా ఉన్నారు మరియు వివిధ సంస్థలకు సలహాదారుగా పనిచేస్తున్నారు. ఇటీవల GI ట్యాగ్ పొందిన కచ్ అజ్రక్ దేనికి ప్రసిద్ధి చెందినది? ఇటీవల GI ట్యాగ్ పొందిన కచ్ అజ్రక్ దేనికి ప్రసిద్ధి చెందినది? ట్రెడిషనల్ టెక్స్టైల్ క్రాఫ్ట్. కచ్ అజ్రక్ అనేది దాని క్లిష్టమైన డిజైన్లు మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ వస్త్ర క్రాఫ్ట్. ఇటీవల ఇది ప్రతిష్టాత్మకమైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI సర్టిఫికేట్ను అందుకుంది. కచ్ యొక్క శక్తివంతమైన ప్రాంతంలో దాని ప్రత్యేక గుర్తింపు మరియు ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య MCU చిప్ను ఏ కంపెనీ ప్రారంభించింది? భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య MCU చిప్ను ఏ కంపెనీ ప్రారంభించింది? మైండ్ గ్రోవ్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి వాణిజ్యపరమైన అధిక పనితీరు గల SOC సురక్షిత లాట్ని ప్రారంభించింది. ఇది భారతీయ SOC సాంకేతికతో స్థానిక వ్యాపారాలను సాధికారపరచడానికి ఉద్దేశించబడింది. ఈ చొరవ ఆవిష్కరణను ప్రోత్సహించడమే కాకుండా దేశంలో ఉత్పత్తి స్కేలబిలిటీని ప్రోత్సహిస్తుంది. చిప్ ఏటా మిలియన్ల కొద్ది చిప్లను భర్తీ చేస్తుందని మరియు భారతదేశ సాంకేతిక సామర్థ్యాలపై ప్రపంచ ఆసక్తిని ఇది ఆకర్షిస్తుంది. భారతదేశంలో ఆదాయ ఆధారిత ఫైనాన్స్ RBF స్టార్టప్ కోసం ఇటీవల ఏ కంపెనీ మొట్టమొదటి NBFC లైసెన్స్ను పొందింది? గెట్ వాంటేజ్ ఆదాయ ఆధారిత ఫైనాన్స్ RBFలో అగ్రగామి సంస్థ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి NBFC లైసెన్స్ పొందడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని ఇది సాధించింది. గెట్ వాంటేజ్కు భారతదేశంలో అటువంటి అధికారాన్ని పొందిన మొదటి RBF మరియు ప్రత్యామ్నాయ నిధుల ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. గత దశాబ్దంలో సంవత్సరానికి 0.92% ఉన్న 8 దశాబ్దాలలో అత్యల్ప జనాభా వృద్ధి రేటును ఏ దేశం సాధించింది? గత దశాబ్దంలో సంవత్సరానికి 0.92% ఉన్న 8 దశాబ్దాలలో అత్యల్ప జనాభా వృద్ధి రేటును ఏ దేశం సాధించింది? నేపాల్.
నేపాల్ ఇటీవల 8 దశాబ్దాలలో అత్యల్ప జనాభా వృద్ధి రేటును నివేదించింది. గత ఈ దశాబ్దంలో సంవత్సరానికి 0.92% ఎన్ఎస్ఓ నివేదికలో హైలైట్ చేయబడిన ఈ జనాభా ధోరణి నేపాల్లో జనాభా డైనామిక్స్లో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ప్రస్తుత జనాభా సుమారు 29.2 మిలియన్లుగా అంచనా వేయబడింది. సగటు ఆయుధార్థం జాతీయంగా 71.3 సంవత్సరాలుగా ఉంది. స్త్రీల ఆయుధార్థం 73.8 సంవత్సరాలు మరియు పురుషుల ఆయుధార్థం 68.2 సంవత్సరాలుగా నిలిచింది. ఏ దేశం తన విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం విక్టోరియా షీ అనే ఏఐని రూపొందించిన ప్రతినిధిని ఆవిష్కరించింది? ఈ దేశం తన విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం విక్టోరియా షీ అనే ఏఐ రూపొందించిన ప్రతినిధిని ఆవిష్కరించింది ఉక్రెయిన్. ఉక్రెయిన్ తన విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం ఏఐ ఆధారిత డిజిటల్ ప్రతినిధి విక్టోరియా షీని పరిచయం చేసింది. దౌత్య కమ్యూనికేషన్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇది ఈ వినూత్న విధానం దౌత్యంలో అత్యాధునిక సాంకేతికతను మిళితం చేస్తుంది. మానవ ధృవీకరణ ద్వారా కంటెంట్ ఖచ్చితత్వాన్ని నిర్ధారించేటప్పుడు అధికారిక ప్రకటనలను సమర్థవంతంగా అందించడానికి ఇది పనిచేస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి భారతదేశం ఏ దేశంతో స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ ఒప్పందాన్ని ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి భారతదేశం ఏ దేశంతో స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ ఒప్పందాన్ని ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? నైజీరియా. భారతదేశం మరియు నైజీరియా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఈ ఒప్పందం రెండవ భారతదేశం నైజీరియా జాయింట్ ట్రేడ్ కమిటీ నేషనల్లో చర్చించబడింది. భారతీయ రూపాయి మరియు నైజీరియన్ నేరాలలో లావాదేవీలను పరిష్కరించడం ద్వారా వాణిజ్యాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.